ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే డిఫరెన్స్ ఏంటి? అది ఎప్పుడు పెడతారు, ఇది ఎప్పుడు పెడతారు? అసలు ఏంటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే? యాక్చువల్గా ఎగ్స్ని కలెక్ట్ చేశాక స్పర్మ్స్తో ఇక్సీ చేశాక, ఇంజెక్ట్ చేశాక 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఈ బేబీస్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ బేబీస్ని ఫామ్ చేశాక వాటిని యాక్చువల్గా ఇంతకు ముందు వెంటనే 6వ రోజు అట్లా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్ళు, అంటే గర్భసంచిలోకి ఆ బేబీస్ని పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్స్ని కలెక్ట్ చేసింటాము, మదర్ కొంచెం అంటే ఆ వైఫ్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేశాక కొంతమంది వీక్ అవుతారు అనమాట. అంతకుముందు కొంచెం ఏదో అంటే ఆ హార్మోన్స్ వల్ల మనం వీక్ అయిపోయినాం, మాలో శక్తి తక్కువైపోయింది, అలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట. ప్లస్ ఏంటి అని అంటే, ఎగ్స్ కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసుకున్నాక, ఎంబ్రియోస్ ఫామ్ అయినాక ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ పేషెంట్కి ఏమన్నా వేరే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎండోమెట్రియం లైనింగ్ అనేది మంచిగా ఉందా లేదా, అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిదని మేము అడ్వైస్ చేస్తాం. హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. కొంతమందికి ఏంటి అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే అది ఎక్కువ అడ్వైస్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకనంటే ఫ్రెష్ ఎంబ్రియోస్ చేసినప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు, తర్వాత ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వెంటనే చేస్తే సక్సెస్ అనేది రాదనమాట. ప్లస్ పీసీఓస్ ప్రాబ్లం, నీటి బుడగల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా చాలా ఎగ్స్ ఫామ్ అవుతాయి, 20-30 ఎగ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ బేబీస్ని పెట్టినప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వాళ్ళకి ఇంకా బ్లడ్ సప్లై తక్కువ అవ్వడం వల్ల వాస్కులారిటీ, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎండోథీలియల్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళల్లో పీసీఓడిలో ఈ బేబీస్ని అనేది పెట్టిన తర్వాత వాళ్ళకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బాడీలో నీరు చేరుకోవడము, లంగ్స్లలో నీళ్లు చేరుకోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం, సిక్ అవ్వడము, బాడీలో వాటర్ కంటెంట్ అంతా తక్కువ అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ బేబీస్ని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించుకోలేరు, సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అని అంటే, ముందు ఓవరీస్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా ఎంబ్రియోస్ ఫామ్ చేశాక వాటిని ఫ్రీజ్ చేసి పక్కన పెట్టేస్తాం. ఈ లోపల గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి హైడ్రోసాల్పింగ్స్ అనేది ఉంటుంది, తర్వాత ఫైబ్రాయిడ్స్ అనేది ఉంటాయి, ఇంకా ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేది ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసేసుకున్నాక అక్కడ ఉన్న యూట్రస్ అంతా బాగా స్టడీగా ఉంది, కాంప్లికేషన్స్ ఏమీ లేవు, ఇన్ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ అవుతుంది. సో ఇవన్నీ చేయాలి అని అంటే మనకున్న ఫ్రెష్ ఎంబ్రియోస్ పనికిరావు. సో వాటిని ఫ్రీజ్ చేస్తాం, అంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. సో అలా ఫ్రీజ్ చేసి పెట్టినప్పుడు మనకి ఎప్పుడు కావాలి అంటే, ఒక 3 నెలలైనా సంవత్సరం అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆ ఎంబ్రియోస్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ఏంటి, ఒక 8-9 ఎంబ్రియోస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా మేము ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. అవి ట్రాన్స్ఫర్ చేశాక కొంతమందికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఓవం పికప్కి పోయే కంటే ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ని మనము ఎన్నుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ని చేసుకుంటే ఫ్యూచర్లో ఒక 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే కంటే డైరెక్ట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని చేసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని అంతని క్లియర్లీ చేసుకొని ఎంబ్రియోస్ పెడితే ఒక 5% to 10% సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, మదర్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బెటర్ దాన్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తారు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ అంటే 5 to 10%, అది కూడా మదర్ కండిషన్ని బట్టి పోతామన్నమాట. థ్యాంక్ యూ అండి.